ఈ జానిపల్లి శ్రీనివాసరావు అనే అతను కేవలం ఒక విపణ మాత్రమే. దీని వెనక చాలామంది పెద్దల హస్తం అనేటువంటిది ఉన్నది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క దానితో ఈ ప్రయత్నం అనేటువంటిది అతను చేశాడు. కాబట్టి దానన్నిటికీ సంబంధించినటువంటి దర్యాప్తు జరగవలసిన అవసరం ఉన్నది అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని, అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని ఆ రోజున ఎన్ఐఏ పోలీసు వారు అడిగినప్పుడు చాలా స్పష్టంగా వివరంగా తెలియజేయటం జరిగింది. ఏ కారణాలు అనేటువంటివి దీని వెనుక ఉన్నాయి, ఆ యొక్క ఎయిర్పోర్ట్లోకి జానిపల్లి శ్రీనివాసరావు అనే అతన్ని ఎందుకు ప్రవేశపెట్టారు, ఎలా ప్రవేశపెట్టారు. ఎయిర్పోర్ట్ అనేటువంటిది హై సెక్యూరిటీ జోన్. ఆ హై సెక్యూరిటీ జోన్లోకి వచ్చేసరికి ఎలా విపన్ తీసుకొని అతను రాగలిగాడు. ఈ జానిపల్లి శ్రీనివాసరావు అనే అతనికి సంబంధించేసి క్రిమినల్ హిస్టరీ ఉంది. క్రైమ్ హిస్టరీ ఉన్నటువంటి అతన్ని ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి ఏ విధంగా ఉద్యోగం కల్పించడం జరిగింది. ఆ యొక్క ఫ్యూజన్ ఫుడ్స్లో ఉన్నటువంటి ఓనర్ గారైనటువంటి విష్ణువర్ధన్ గారికి వచ్చేసరికి ఉన్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ అనేటువంటి వాటిని గురించి తెలియచేసి వీటన్నిటి గురించి మీరు మంచి దర్యాప్తు చేయవలసింది అని చెప్పేసి కోరటం జరిగింది. అయితే వీటన్నిటికంటే ముందు అసలు ఎయిర్పోర్ట్లోకి జానిపల్లి శ్రీనివాసరావు అతను ఎలా వచ్చాడు అంటే, జానిపల్లి శ్రీనివాసరావు అనే అతని మీద ఆల్రెడీ 2017 సంవత్సరంలో ఒక క్రైమ్ నమోదయ్యింది. అది ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి క్రైమ్. అది దానికి సంబంధించి అతను ఎయిర్పోర్ట్లోకి ఉద్యోగానికి పోవాలి అని చెప్పేసి అనుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి ఏ క్రైమ్లో లేను అనేటువంటిది నో క్రైమ్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అతను స్వగ్రామైనటువంటి తానేలంకకు పరిధిలో ఉన్నటువంటి ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో అతను సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో అతను సమాచార హక్కు చట్ట ప్రకారంగా నా మీద ఏమైనా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయనేటువంటి దాని గురించి అడిగినట్లు, దానికి అప్పట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు అతని పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్ ఏమి క్రైమ్స్ లేవు అని, ఆ క్రైమ్స్ అనేటి అతనికి స్వగ్రామంలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా రాసి 28/1/2018 సర్టిఫికేటు జారీ చేసినట్టుగా కోర్టులో వేశారు. సో అతని మీద క్రైమ్స్ ఉన్నాయి లేవని తెలియచేయాల్సిన పోలీస్ స్టేషన్ ముమ్మడివరం అయితే అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకోకుండా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కూడా స్పష్టంగా అతను స్వగ్రామం ఉన్నటువంటి అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అని కూడా రాసి ఉంటే ఆ వాటన్నిటిని మరుగున పెట్టి విష్ణువర్ధన్ గారు ఎయిర్పోర్ట్ అథారిటీకి ఏఈపీ అప్లికేషన్ ఫామ్ అనేది దాఖలు చేశారు. దాంట్లో ఈ యొక్క జానిపల్లి శ్రీనివాసరావు అనేతను చాలా మంచివాడని, అంటే క్యారెక్టర్ కాండక్ట్ అనేటువంటి దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ అతనికి సంబంధించి నో క్రైమ్స్ అని చెప్పేసి అని అఫర్మేషన్ రాసిచ్చి అతను ఎయిర్పోర్ట్ అథారిటీకి ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ ఇవ్వటం కోసం రికమెండ్ చేస్తూ అప్లికేషన్ దాఖలు చేస్తాడు. దాన్ని కూడా అప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీసు కనీసం ఇతను పెట్టినటువంటి యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏంటి, ఇతను ఉన్నటువంటి అడ్రస్ పర్టికులర్స్ ఏంటి, ఈ సర్టిఫికేట్ అనేటువంటిది సరైనది కాదు కదా అనేటువంటి ఆలోచన కూడా చూడకుండా అతనికి ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ అనేటువంటిది జారీ చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఎంట్రీ పాస్ ఇచ్చినటువంటి అతను అంటే ఎంట్రీ అనేటువంటిదే ఇల్లీగల్ ఎంట్రీ అనమాట. అది ఇల్లీగల్ ఎంట్రీ అనేటువంటి అతనికి ప్రవేశానికి ఏ విధమైన పరిస్థితులు ఎవరు ఏర్పాటు చేశారు అనేది మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండవది వచ్చేసరికి అతను ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్, మీకు తెలుసు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో కోడి కత్తులను ఉపయోగించి ఎన్నో హత్యలు జరిగినాయి. కోడి కత్తి అని చెప్పేసి అనేటువంటిది సింపుల్గా వచ్చేసరికి మనం కోడి పందాల్లో ఆడుకుంటున్నాం. ఆ కోడి పందాల్లో ఉన్నటువంటి ఆ నైఫ్ యాక్చువల్గా కోడి పందాలకు వెళ్ళి చూసినటువంటి వాళ్ళకి దాని యొక్క షార్ప్నెస్ ఎంత ఉంటుంది అనేటువంటిది బాగా తెలుస్తుంది. అటువంటి షార్ప్ ఎడ్జ్డ్ వెపన్స్ నాట్ ఓన్లీ 1, 2 వాటన్నిటినీ కూడా అతను తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి క్యారీ చేసుకొని తిరగగలిగాడు అంటే ఏ విధమైనటువంటి అష్యూరెన్సెస్ ఉంటే అతను తిరగగలిగాడు. అతనికి ఆ విధమైనటువంటి అష్యూరెన్సు అతని యొక్క ఎంట్రీలో ఎక్కడా చెకింగ్ లేకుండా ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎవరు కలుగజేశారు. దానికి కారణం ఎందుకు, అతను పనిచేసేటువంటి ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి ఫ్యూచర్ రెస్టారెంట్ అనేటువంటి వాళ్ళకి అంత పలుకుబడినటువంటి రెస్టారెంట్ అనేటువంటిది
కాబట్టి అతనికి ఎంట్రీ జరిగింది అనేటువంటిది బేసిక్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ఇది. దానికి సంబంధించి కూడా అతను ఆ యొక్క వెపన్ అనేటువంటి దాన్ని ఆ రోజు అంతకుముందు ఎప్పుడు కూడా క్యారీ చేసుకుని వెళ్ళానని లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఎన్ఐఏ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా డిసైడ్ చేశారు. సో ఆ వెపన్కు సంబంధించిన దాంట్లో అది దాడి చేసిన విధానాన్ని చూసుకుంటే కరెక్ట్గా ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో కానీ అప్పట్లో ఉన్నటువంటి ఆయన ఆ జరిగేటువంటి దాన్ని ఇన్స్టెంట్గా అబ్జర్వ్ చేసుకొని ఎస్కేప్ కాబట్టి ఆయన ఆ యొక్క దాడిలోంచి తప్పించుకోగలిగాడు. లేని పక్షంలో అది ఎగ్జాక్ట్గా ఎయిమ్ అనేటువంటిది ఇక్కడ జాగులార్ వెయిన్ అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఎయిమ్ పెట్టుకొని దాడి జరిగింది. అందుకనే ఆ దాడి జరిగేటువంటి క్రమంలో ఇన్స్టెంట్గా ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయబట్టి అప్పర్ హ్యాండ్ మీద ఆ యొక్క ఇంజరీ అనేటువంటిది జరిగింది. అదర్వైజ్ అది కానీ కరెక్ట్గా ఏం చేసిన ప్రకారంగా ఇంజరీ జరిగి ఉంటే డైరెక్ట్లీ ఇట్ విల్ హిట్ ఆన్ ది జాగులార్ వెయిన్ ఆన్ ది నెక్. సో అటువంటి తీవ్రమైన దాడిని ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేశారు. అప్పట్లో లోకల్ పోలీసు కూడా దాన్ని దాడి అనేటువంటిది జరిగింది, ఆ దాడి అనేది హత్యా ప్రయత్నం కిందనే దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి దాంట్లో అసలు ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి అతను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కేసు నమోదు జరిగింది. అయితే ఈ విషయాలని ఈ దశలో మీ దగ్గరకు ఎందుకు తెలియజేయాల్సి వస్తుంది అంటే, నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది అని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో వచ్చేసరికి వేరే పొలిటికల్ లీడర్స్ వచ్చేసరికి ఆయన ఎవరు ఇంకొక ఆయన విశాఖపట్నానికి సంబంధించినటువంటి చిన్ని శ్రీను అనే అతను చేశాడు అనేటువంటి ఒక అటెన్షన్ డైవర్షన్ యాక్టివిటీ, ఒక క్రియేటివ్ సెన్సేషన్స్ జనరేట్ చేయటం కోసం అని చెప్పేసి ఒక తిరగటం. ఈరోజు సోషల్ మీడియాలో ఇందాక చూస్తే దాంట్లో ఒక కోడికత్తి కేసు అని చెప్పేసి పెట్టి దాంట్లో మీ అందరికీ సభముఖంగా చూపిస్తాను. దాన్ని ఎట్లా రాస్తున్నారు అని చెప్పేసి అంటే సోషల్ మీడియాలో పెట్టి, నిందితుడు జానపల్లి శ్రీను అమాయకుడు, కోడికత్తి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, జగన్ను పొడిపించింది బొత్స మేనల్లుడే, మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, కోర్టులో బయటికి వచ్చిన వాస్తవాలు. ఈ రకంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయటం, మీడియా మిత్రుల ముందు వచ్చి కొంతమంది స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే రికార్డు ఎలా ఉంది, దర్యాప్తు అధికారులు ఏమి చేశారనేటువంటి దాన్ని చూస్తే ఇక సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం, రెండోది కొత్తదనం, ఏదో కొంత ఒరవడి సృష్టించాలి కేసుకు సంబంధించినటువంటి దాన్ని పెట్టడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అనేటువంటి ఎలా సంబోధించాలనేది కూడా లేకుండా మాట్లాడుతుండటం, ఇవన్నీ చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయాలు అయ్యండి. దాని గురించినటువంటి వివరాలు తెలియజేయడం కోసం ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది. ఈ కోడికత్తి సీను బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత మన TV9 మిత్రులు వెళ్ళేసేసి ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈ శ్రీనివాసరావే స్వచ్ఛందంగా, అప్పుడు తన అడ్వకేట్ గారు ఆ వీడియోలో ఉన్నారు, మీ అందరికి షేర్ చేస్తారండి, ఆ వీడియో మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు కూడా ఇప్పుడు చూపిస్తానండి, మీకు వాట్సాప్ చేసి చూపిస్తాను. దాంట్లో అతను ఈ దాడి నేనే చేశాను అని చెప్పేసి అతను చెప్పుకుంటాడు. సో దాడి నేనే చేశాను అని చెప్పేసి అనేటువంటి అతను న్యాయవాది సమక్షంలో మీడియా మిత్రులతోటి అంత స్పష్టంగా చెప్పినటువంటి దాన్ని తీసుకొని వచ్చి దాన్ని మరొక రకంగా ఇంకొకరు చేయించారనేటువంటిది చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. దీన్ని కేసు ఉన్నటువంటి తీరుకి, జరిగినటువంటి దానికి, ప్రతిదానికి ఒక సెన్సేషన్ జనరేషను, దాన్ని జనరేట్ చేసేసి ఒక కొత్త విధంగా తీసేసి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసి అటెన్షన్ డైవర్షన్ చేయటం. హత్య జరిగినది అనేటువంటిది, హత్యాయత్నం జరిగినది అనేటువంటిది చాలా స్పష్టంగా జరుగుతుంది. రెండు దర్యాప్తు అధికారులు చూపించారు. కానీ అప్పట్లో ఉన్నటువంటి లోకల్ పోలీస్ దర్యాప్తు అధికారులు ఎన్ఐఏ వారికి రికార్డు హ్యాండ్ ఓవర్ చేయాలి అంటేనే ఎందుకు చేయలేదు అనేది చాలా, అసలు కోర్టు వారి ఎదుట కూడా మేము ఈ రికార్డు హ్యాండ్ ఓవర్ చెయ్యము అని చెప్పేసి అని వాళ్ళు రిఫ్యూజ్ చేసినారు హ్యాండ్ ఓవర్ చేయడానికి. దాంట్లో ఇంకొక తీవ్రమైనటువంటి విషయం ఇక్కడ మీకు తెలియచేసేది ఏంటి అంటే,
ఈ జానపల్లి శ్రీనివాసరావు అనే అతను ఆ ఎయిర్పోర్ట్లో పనిచేశాడు అని చెప్పేసి అనటానికి అటెండెన్స్ రిజిస్టర్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. లోకల్ పోలీసు వారు బయోమెట్రిక్ అటెండెన్స్ మిషన్ అనేటువంటి దాన్ని సీజ్ చేసి దాన్ని ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఆపరేట్ చేసేటువంటి యొక్క వ్యక్తిని పిలిపించి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాంట్లో ఈ యొక్క జానపల్లి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి పని చేసినట్టుగా ఎటువంటి ఎంట్రీ లేదు. దానికి కూడా ఆపరేట్ చేసిన అతను స్పష్టంగా చెబుతాడు ఈ యొక్క పేరు దాంట్లో ఎంట్రీ కాలేదు అని. ఈ హర్షవర్ధన్ అనేటువంటి ఆయనకు సంబంధించి ఆ రోజు లోకల్ పోలీసు వాళ్ళ విచారణలో కూడా నేను అతని పేరు బయోమెట్రిక్ మిషన్లో ఎంట్రీ చేయలేదు అన్నారు. సర్ప్రైజింగ్గా అతను ఎన్ఐఏ వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ షీట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశాడు. హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో ఈ జానపల్లి శ్రీనివాసరావు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ రకంగా అక్కడ లేదంటున్నారు, ఇక్కడ ఉందంటున్నారు. ఇతని యొక్క ప్రవేశం ఏంటి, ఇతను పనిచేసినటువంటి తీరు ఏంది, అక్కడ ఎందుకున్నాడు, అతను ఎవరు ప్రవేశపెట్టారు అనేటువంటి దాని గురించి మాత్రం ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కోరటం జరుగుతున్నదే కానీ జానపల్లి శ్రీనివాసరావు అనేటువంటి అతను హత్యా ప్రయత్నం అనేటువంటిది చేశాడు అనేటువంటిది జగద్విదితమైనటువంటి విషయము. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులందరూ కూడా చూసినటువంటి విషయం. ఇది కేవలము ఓ సెన్సేషన్ కోసం ఏదో ఒకటి పూర్వం ముఖ్యమంత్రి గారి మీద ఆపాదించాలి అని చెప్పేసానంటే ఒక కారణం చూపాలి. ఆ చూపాలి, ఒక బూచి కావాలి. ఆ బూచిని ఈ రకంగా చూపించేస్తే అటెన్షన్స్ అన్నీ కూడా దాని మీద తిరుగుతూ ఉంటాయి. దాని కొరకు చేసిందే తప్ప ఆరోపణలు అనేటువంటివి ఏముందిలేండి, ఆరోపణ చేయడానికి ఏముంది, ఏదైనా చేయొచ్చు. దానికి ఇప్పుడు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక కొత్త వ్యక్తిని తీసుకుని వచ్చి అతని మీద నిందారోపణ చేయటం జరిగింది. ఆ నిందారోపణ జరిగినప్పుడు ఆ వ్యక్తి ఆయన తీసుకోబోయేటువంటి చర్యలు అనేటువంటి డెఫినెట్గా చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకోకుండా ఎందుకు ఊరుకుంటారు? ఇవి సెన్సేషన్ క్రియేషన్స్ ఆగుతాయా లేదా అనేటువంటి దానికంటే కనీసం రికార్డు పరంగా కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు అనేటువంటి వాటిని 10 మందికి తెలియచేసుకుందాం. కోర్టులో ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇన్సైడ్ కోర్టు జరిగినటువంటి విషయాలు లేవు. కోర్టు పరంగా దాఖలు చేసినటువంటి కాగితాల్లో ఏమున్నది, దర్యాప్తు అధికారులు వాళ్ళు దర్యాప్తు చేసి ఒక విషయాన్ని డిసైడ్ చేసి కోర్టులో పెట్టి ఇంతకాలం నుంచి 2018 నుంచి మొదలైనటువంటిది ఇంతవరకు నుంచి కూడా దర్యాప్తులో డిసైడ్ చేసినటువంటి విషయాలని అంగీకరిస్తూ ఏ రోజు లేనటువంటిది కొత్తగా ఫస్ట్ టైం తీసుకొచ్చి ఒక కొత్త విషయాలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఇది క్రియేటివ్ సెన్సేషన్స్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు మేము ఇక్కడ మొత్తం మీద గమనించుకోవాల్సింది ఏంటంటే జానపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద అటువంటి హత్యా ప్రయత్నం అనేటువంటి దానికి అంత డిటర్మైన్డ్ యాక్టివిటీ, వెపన్ ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ అనేటువంటి దాన్ని కీపప్ చేసుకొని దాని మీద తీసుకెళ్ళి ఎయిమింగ్ టు ది నెక్ పెట్టేసేసి దాడికి ప్రయత్నం చేసినటువంటి దాన్ని అంత సివియర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన వచ్చేసరికి నేటివ్ ప్లేస్ కాదు, పొలిటికల్ ఇష్యూస్ డిఫరెన్సెస్ లేవు. అతనికి ఆ విధంగా ఎందుకు వచ్చింది అనేటువంటి విషయంలో ఒక క్రిమినల్ ఎలిమెంట్ అనేటువంటి దానికి ఓదానికి వెనక్కి వెళ్ళిపోతే సో సమ్ పర్సన్స్ ఆర్ బిహైండ్ ఇన్ ఇట్. దాంట్లోనే ముఖ్యమంత్రి గారు ఫస్ట్లో ఇచ్చినటువంటి 161 CRPC స్టేట్మెంట్లో చెప్పారు, ఆపరేషన్ గరుడ అనేటువంటి దానికి సంబంధించేసి ఒక దాడి జరుగుతుంది, ఆ దాడికి సంబంధించేసి వ్యక్తుల మీద కొంత ఆపాదన చేస్తుంటారు అనేటువంటిది ఒక క్రియేటివిటీ జనరేట్ చేశారు. దాంట్లో వర్క్ అయిపోతేనేమో ఇన్ కేస్ వాళ్ళు చేయాలనుకున్నటువంటి యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయితేనేమో ఎవరో అనామకుడు చంపేశాడు, ఎగ్జిక్యూట్ కాకపోతే ఎవరో అనామకుడు దేనికోసమో చేసేసాడు. సో ఈ కోణంలో ఈ దాడి అనేటువంటి దానికి ప్లానింగ్ చేశారు అనేటువంటి యొక్క కన్సర్న్ అప్పుడు ఫస్ట్ ఇన్ పాయింట్ ఆఫ్ టైంలోనే ఎన్ఐఏ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, తన స్టేట్మెంట్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అన్నప్పుడు ఈ వ్యక్తి అనేటువంటి అతను ఈరోజు కూడా ఎన్ఐఏ వాళ్ళ దర్యాప్తులో వచ్చేసరికి ఇది హత్యాయత్నము అనేటువంటిది డిసైడ్ చేశారు. హత్యాయత్నము అని చెప్పేసి అంటే దానికి కంపల్సరీ ఇంటెన్షన్ ఈజ్ ది బిహైండ్. ఆయనకి ఆ ఇంటెన్షన్ ఎందుకు జనరేట్ అయింది,
అనే విషయం గురించి దర్యాప్తు అడుగుతుంది. సో దాని గురించే అప్పటి వరకు ఎప్పుడు కోరుతుండేది కూడా, దాని మీదే తదుపరి స్టెప్స్ తీసుకోవాలనుకుంటుంది కూడా.